అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థమైతలేదు. పోలీసులు నా కోసం ఎందుకు వస్తారు? మీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్కి అవార్డు ఇవ్వడానికి వస్తారు. అంటే అయ్యో సార్, మీకు ఇంకా అర్థం అయ్యలేదా? నా భార్య స్వప్న ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పినందుకు, తనకి అబోర్షన్ కాకపోయినా అయ్యిందని చెప్పినందుకు, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మోసం చేసినందుకు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నందుకు, ఇన్ని గొప్ప పనులు చేసిన మీకి పోలీసుల చేతుల మీదుగా మీకు అవార్డులు, రివార్డులు, సన్మానాలు లేకపోతే ఎట్లా? చూడండి మిస్టర్, మీరు ఏదో పొరపాటు పడినట్టున్నారు. నేను ఎవరిని మోసం చేసలేను. అబ్బచ్చా, మరి నా భార్య స్వప్న సంగతి ఏంది? మీ భార్య స్వప్న నిజంగంటే ప్రెగ్నెంట్. తనకి నిజంగంటే అబోర్షన్ అయింది. నేనేమి మీకు అబద్ధం చెప్పలేను. ఏయ్, మర్యాదగా నిజం చెప్పు. ఇంతవరకు నటించింది చాలు. ఏందండి మీరు? మీకు ఒకసారి చెప్తుంటే అర్థమైతలేదా? పొద్దున్నే తాగి వచ్చినారా ఏంది? మర్యాదగా ఈ నుంచి బయటికోండి, లేకపోతే సెక్యూరిటీకి ఫోన్ చేసి మిమ్మల్ని బయటికి గెంటేయాల్సి వస్తుంది. మర్యాదగా చెప్తున్నా, పరిస్థితి అంత దూరం రాకముందే గమ్మున బయటికోండి. నువ్వు ఇంత మర్యాదగా అడిగితే ఎందుకు చెప్తావు? ఇంకా లాభం లేదు. నేను పోయి పోలీసుల్ని వెంట పెట్టుకొని వస్తా. ఏయ్ పోరా, నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన. నన్ను ఎవ్వరేం చేయలేరు. నీకి చాతనైంది చేసుకోపో. నీకెంత ధైర్యం? తప్పుడు పనులు చేసే నీకే అంతుంటే ఏ తప్పు చేయని నాకెంతుండాలి? చూడు, నీ బెదిరింపులకి బెదిరే వాళ్ళు ఎవరు లేరీడా. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులను కాకపోతే వాళ్ళమ్మ మొగుళ్ళని తెచ్చుకోపో. నేను మీ భార్య స్వప్న విషయంలో అబద్ధం చెప్పినా అని అది కేవలం మీ అనుమానం మాత్రమే. కానీ పోలీసులకు చెప్పాలంటే ఏవైనా సాక్ష్యాలు కావాలి. ఎలాగో మీ దగ్గర సాక్ష్యాలేం లేవు, అవి దొరకవు కూడా. ఇంక పోయి పని చూసుకో. హో, ఇప్పుడు అర్థమైంది నాకి. నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని మీరింత ధైర్యంగా ఉన్నారా? అయినా మీకెవరు చెప్పినారు నా దగ్గర సాక్ష్యం లేదు అని? అయితే నేను తప్పు చేసినా అని ఏంది సాక్ష్యం? ఏందే, నా భార్య స్వప్న నీకి 3 సార్లు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ స్వప్న ప్రవర్తన వల్ల నా మీద అనుమానం వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. కానీ పవర్ఫుల్ సాక్ష్యాలతో అడ్డంగా బుక్ అయిపోయినా. ఇప్పుడు వీడు గాని పోలీసులకు చెప్తే నేనింగా రోడ్డు మీద అడుక్కొని తినాలి. వీడిని ఎట్లోగట్లా కన్విన్స్ చేసి నిజాలేవి బయటికి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి డాక్టర్, మీ హాస్పిటల్ బిల్ ఎప్పటికప్పుడు పే చేసినా కదా, ఆయన కూడా నా భార్య స్వప్న మీకు డబ్బులు ఎందుకు పంపించింది? అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు. నేను ఆ డేట్లు కూడా బాగా గుర్తుపెట్టుకున్నా. మొదటిసారి స్వప్న ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడానికి డబ్బులు తీసుకున్నారు. రెండోసారి చెకప్ కోసం వచ్చినప్పుడు నాకు ఎలాంటి అనుమానం రాకుండా ఫేక్ రిపోర్ట్స్ తయారు చేయడానికి డబ్బులు తీసుకున్నారు. ఇంకా మూడోసారి అంటే మొన్న స్వప్నకి అబార్షన్ చేసినట్టు నటించడానికి మా అందరినీ బోల్తా కొట్టించడానికి తీసుకున్నారు. అంతేనా డాక్టర్? నేను చెప్పింది కరెక్టే కదా? ఇంకా లాభం లేదు, నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా. ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి, లేకపోతే పోలీసులతో ఒప్పియాల్సి వస్తుంది. చెప్తానండి, మీకు మొత్తం నిజం చెప్తా. కానీ దయచేసి పోలీసులకు మాత్రం చెప్పొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా. ఫస్ట్ మీరు నిజం చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో థింక్ చేస్తా. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు స్వప్న గారికి ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. అప్పుడు మీ భార్య స్వప్న నాతో ఒంటరిగా మాట్లాడాలి అని అందరినీ బయటికి పంపించింది. ఏం మాట్లాడింది? తనకి అప్పుడే అత్తగారింటికి పోవడం ఇష్టం లేదంట. ఇంకా కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉండాలి అని చెప్పింది. అందుకే తనకి ఆరోగ్యం బాలేనట్టు యాక్ట్ చేసింది. కానీ ఎక్కువ రోజులు ఆరోగ్యం బాలేనట్టు యాక్ట్ చేయడం కష్టం కదా. అందుకని ప్రెగ్నెంట్ లాగా డ్రామా ఆడితే ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండొచ్చు అని చెప్పింది. ఇంట్లో వాళ్ళందరికీ తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని చెప్పింది. ఇంకా నేను కూడా డబ్బులకు ఆశపడి మీ భార్య స్వప్న చెప్పినట్టే ఇంట్లో వాళ్ళందరికీ ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిన. ఎవ్వరికి డౌట్ రాకుండా కొన్ని రోజులు బాగానే మేనేజ్ చేసింది. కానీ మీరు స్వప్నని మీ ఫ్రెండ్ హాస్పిటల్కి తొలుకొని పోతా అని చెప్పేసరికి తన బండారం మొత్తం బయటపడుతుందని చాలా భయపడింది.
ఇంకా చేసేదేం లేక ఆ నాటకానికి పులి స్టాప్ పెట్టడానికి స్వప్న కింద పడినట్టు తనకు అబార్షన్ అయినట్టు యాక్ట్ చేసినాము. ఇది సార్ జరిగింది. ఇంత మోసమా? ఇంత కథ ఒక మనిషేనా లేక మనిషి రూపంలో ఉన్న దయ్యమా? ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాగా మేనేజ్ చేసింది. ముఖ్యంగా నన్ని ఎంత నమ్మించింది. తను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నేను ఎంత సంతోషపడినానో. నాకి పుట్టబోయే పిల్లల గురించి ఎన్ని కలలు కన్నానో. చివరికి నా ఎమోషన్స్తో కూడా ఆడికేయింది. ఇంత నమ్మక ద్రోహం చేసిన దాన్ని అసలు ఊకనిడిచిపెట్టను. నా విశ్వరూపం చూస్తుంది. నన్ను క్షమించండి సార్. నేను కేవలం డబ్బుకు ఆశపడి మాత్రమే చేసినాను. దయచేసి నన్ను వదిలేయండి. పోలీసులకు మాత్రం చెప్పొద్దు. మీకు దండం పెడతా. దాని గురించి తర్వాత. ఫస్ట్ నువ్వు ఈ నిజాన్ని మా ఇంట్లో వాళ్ళకు చెప్పాలి. చెప్తా సార్. నన్ను వదిలేస్తారు కదా. ఫస్ట్ అయితే నువ్వు అందరికి నిజం చెప్పు. ఆ తర్వాత నీకు బుద్ధి ఎటు చెప్పాలో నాకు బాగా తెలుసు గాని. నాతో పాటు మా ఇంటికి పద. ఏయ్, ఇంకేం చూస్తున్నావు? రా నడు. సార్ వస్తున్నా. హలో సార్, నా కూతురు పల్లవి గురించి ఏమైనా తెలిసిందే? ఇంకా లేదండి. మేము మీ కూతుర్ని వెతికే పనిలోనే ఉన్నాము. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తాము. సార్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. నా కూతుర్ని మాత్రం తొందరగా వెతికి పెట్టండి సార్, ప్లీజ్. సరేనండి, మీరేమి కంగారు పడొద్దు. మా ప్రయత్నం మేము చేస్తాం. సరే సార్. మావయ్య, పల్లవి గురించి ఏమైనా తెలిసిందే? ఇంకా లేదు బాబు. ఇందాకే కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడినా. పల్లవి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తాము అన్నారు. సారీ మావయ్య, దీనికి మొత్తం కారణం నేనే. నువ్వా? మధ్యలో నువ్వేం చేసినావు? అత్తయ్య చెప్పిన మాటలు విని పల్లవి దగ్గర నిజం దాచకుండా ఉండాల్సింది. ఒకవేళ ముందరనే నిజం చెప్పింటే ఇట్లా పల్లవి ఎవరికి తెలియకుండా పారిపోయేది కాదు. మనమందరం ఇట్లా బాధపడే వాళ్ళం కూడా కాదు. దీనిలో నీ తప్పేం లేదు. నువ్వు మీ అత్తయ్య చెప్పినట్టే చేసినావు. ఇంకా చెప్పాలంటే నువ్వే నన్ను క్షమించాలి. నా కూతురు పల్లవి వల్ల నువ్వు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండింది లేదు. ఏదో మీ ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత పల్లవి తను ప్రేమించిన వాడిని మర్చిపోతుంది, నీతో కలిసి సంతోషంగా ఉంటుంది అని గుడ్డిగా నమ్మి నీకి పల్లవికి పెళ్లి చేసినాము. కానీ ఇప్పుడు పల్లవి ఇంకా వాడినే ప్రేమిస్తున్నా, వాడినే పెళ్లి చేసుకుంటా అంటుంది. ఒక భర్తగా నీ బాధ పైకి కనబడకపోయినా నువ్వు మనసులో ఎంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నా బాధ పల్లవి ఇంకా వాడినే ప్రేమిస్తుంది అని కాదు, నిన్నటి నుంచి కనబడకుండా పోయింది అని. కనీసం పల్లవి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. కట్టుబట్టలతో పారిపోయింది. అసలు పల్లవి ఏడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో. తనకేమన్నైతే తట్టుకోవడం నా వల్ల కాదు మామయ్య. తను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా సరే నాకు మాత్రం పల్లవి అంటే ప్రాణం. బాధపడొద్దబి, పల్లవికేం కాదు. ఏమైంది? పల్లవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందే? ఇంకా లేదత్తయ్యా, ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారంట. అసలు నాకు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. నిన్న రాత్రే పల్లవి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మాట్లాడినా. పల్లవి ఎవరి దగ్గర లేదు. అంతేకాకుండా మన రిలేటివ్స్ అందరికి కూడా ఫోన్ చేసి మాట్లాడినా. ఎవరింటికి కూడా పోయలేదంట. అయితే పల్లవి లెటర్లో రాసినట్టు ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోయిందేమో. అదిగాక నా కోసం ఎవరు వెతకొద్దు అని రాసింది. అంటే అర్థం పల్లవి ఒక ప్లాన్ ప్రకారమే ఎవరికి దొరకకూడదని ఏదైనా ఒక సీక్రెట్ ప్లేస్కి పోయిందేమో. అంత సీక్రెట్ ప్లేస్ ఏమై ఉంటది? నాకు డౌటే. నా కూతురు పల్లవిని మాత్రం అంత తక్కువ అంచనా వేయకూడదు. ఏమో, అది మనందరి కళ్ళు గప్పి ఆ కిరణ్ గారి దగ్గరికే పోయిందేమో. మనకి డౌట్ రాకూడదు అని లెటర్లో నేను కిరణ్ దగ్గరికి పోను అని రాసిందేమో. అంతే అంటారా? ఏమో అభి, పల్లవిని నమ్మడం కష్టమే. ఎందుకైనా మంచిదే ఒకసారి వాణ్ణి కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ పల్లవి నిజంగంటే ఆన్నే ఉంటే
మనం అన్ని విధాలుగా ట్రై చేయడం మంచిది. మనం సరాసరి వాడి ఊరికి పోతేనే బెటర్. కాలర్ పట్టుకొని నాకు తగిలిస్తే వాడే నిజం చెప్తాడు. అంతవరకు ఎందుకు అత్తయ్యా? ఒకవేళ వాడి దగ్గర నిజంగంటే పల్లవి లేకపోతే ముందరనే మన సిచ్యువేషన్ ఏమి బాలేదు. మనం వాడిపైన చేయి చేసుకోకుండా అడిగే తీర్లు అడిగితే మంచిది. మరి ఎప్పుడు పోదాం? ఇదొక్క రోజు ఆగండి. పోలీసులు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి చెప్తామన్నారు కదా. రేపటి వరకు కూడా ఏం చెప్పకపోతే అప్పుడు పోదాం. సరే సరేనండి. మావయ్య. అసలేంది? నాకేమైందో నాకే అర్థమైతలేదు. నేను అవనీని ఇప్పటి వరకు భార్యలాగా యాక్సెప్ట్ చేసలేను. నా మనసులో ఇంకా పల్లవే ఉంది. నేను ఇప్పటికి కూడా పల్లవినే ప్రేమిస్తున్నా. అయినా కూడా నాకెందుకు అవని ఇంతగా గుర్తొస్తుంది? మా ఇద్దరికి పెళ్ళయి కేవలం 4 నెలలే అవుతుంది. అంతలోనే అవని నాకే అంత దగ్గరైపోయిందా? 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి నాకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. నేను ఏ పని చేస్తున్నా నాకు అవనీనే గుర్తొస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు పల్లవి అసలు గుర్తొస్తలేదు. అంటే ఏంది అర్థము? కేవలం నాకు మాత్రమేనా? ఆడ అవనికి కూడా ఇట్లా అనిపిస్తుంటదా? ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? నేను నా పుట్టింటికి వచ్చేసరికి పల్లవికి ఆయనకు మధ్య నా అడ్డు పోయిందని బాగా సంతోషపడుతుంటాడా? లేదా నా పైన ఇంకా కోపంగా ఉండింటాడా? నేను ఆ ఇంట్లో లేను కాబట్టి నా కోసం కొంచెమైనా బాధపడుతుంటాడా? నన్ను కొంచెమైనా గుర్తు చేసుకుంటుంటాడా? అయినా నా పిచ్చి గాని ఆయన ఏమనుకుంటే నాకేమి? ఇంకా నాకి ఆయనకి ఏ సంబంధం లేదు. నేను ఆయన గురించి అసలు ఆలోచించకూడదు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. నాకు తెలియకుండానే నీ ఆయన పైన ఎక్కువ ఇష్టం పెంచుకున్నా. అందుకేనేమో నా మనసుకి ఇంత బాధ అనిపిస్తుంది. అవని, చెప్పండి అయ్యా. చెప్పాల్సింది నేను కాదు, నువ్వే. ఏమైంది? నువ్వు ఇంకా ఎన్ని రోజులని తినకుండా పస్తులుంటావు? అలాంటిదేం లేదన్నయ్యా. నాకి ఆకలేస్తే నేనే తింటా. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక ఒక్కసారి కూడా తినలేవు. ఏ, నీకు ఇంతవరకు ఆకలి అనిపిస్తలేదా? అసలేందవని ఇదంతా? నువ్వు ఎవరిపైనో కోపం అన్నం పైన చూపిస్తావా? అసలు ఇదేం బాలేదు. అమ్మ తినమని చెప్పినందుకు అమ్మ పైన కసురుకున్నావంట. అసలు నీ బాధ ఏందో నాకేం అర్థమైతలేదు. మరేం లేదన్నయ్యా. నేను నిజంగంటే స్వప్న విషయంలో ఏదైనా తప్పు చేసింటే ఇంతగా బాధపడేదాన్ని కాదేమో. కానీ ఆ ఇంట్లో అందరూ నేను చేయని తప్పుకి నన్ను అపార్థం చేసుకున్నారు. అందుకే చాలా బాధగుంది. నీకు తెలుసా, మా అత్తయ్య మామయ్య ఆయన నన్ను ఎంత బాగా చూసుకునేవాళ్ళో. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ స్వప్ననే ఎక్కువ తిట్టేవాళ్ళు. నా పైన ఈగ కూడా వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అలాంటిది వాళ్ళు ఆ స్వప్న చెప్పిన మాటలు నమ్మి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించినారు. నేను అంత వర్షంలో తడుస్తుంటే కూడా మా అత్తయ్య మామయ్య అన్నయ్య ఎవ్వరు కూడా వచ్చలేరు. అంతెందుకు, నేను ఇంటికి వచ్చి కూడా 2 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఫోన్ చేసలేరు. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు అసలు ఆకలి కూడా అయితలేదు. అవని, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఒకసారి విను. అబద్ధం ఆ పూటకే, కానీ నిజం అనేది నిప్పు లాంటిది. నువ్వు ఏ తప్పు చేసలేవని మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. కొంచెం ఓపిక పట్టమ్మా. నువ్వు ఇట్లనే ఏం తినకుండా బాధగుంటే ఇంట్లో మా అందరికీ ఎట్లుంటా చెప్పు? కనీసం మేమైనా ప్రశాంతంగా తినగలమా? సారీ అన్నయ్య. నాకు కావాల్సింది సారీ కాదు, నువ్వు కడుపు నిండగా తినేది కావాలి. సరే అన్నయ్య, నువ్వు ఇంతగా చెప్పినాక నేను వినకుండా ఉంటానా? నా వల్ల మీరందరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. పద, వెళ్ళి తిందాం. మా మంచి అవని, పదమ్మా. ఏ స్వప్న, రాయే బయటికి. ఏ స్వప్న. ఏమైంది బాబు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఈ డాక్టర్ మన ఇంటికి ఎందుకు వచ్చినాడు?
అన్ని చెప్తా. ఫస్ట్ ఆ స్వప్న బయటికి రాని. ఏ స్వప్న, నీకి చెవులు వినబడతలేవా? రా బయటికి. అల్లుడేంది ఎప్పుడు లేనిది ఇంత కోపంగా ఉన్నాడు? ఈ స్వప్న మళ్ళేం తింగర పని చేసిందో ఏమో. ఏమైంది? డాక్టర్ గారు, మీరు ఇడేం చేస్తున్నారు? మళ్ళీ మా స్వప్నకి ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అవును బావా, నిజంగంటే మీ చెల్లెలికి ఆరోగ్యం ఏం బాలేదు. మళ్ళీ స్వప్నకి ఏమైంది? ఒంట్లో కొవ్వెక్కువైంది. అది కరిగిద్దామని ఈ డాక్టర్ని తొలుకొని వచ్చినాను. మహానటి సావిత్రి వచ్చింది. అమ్మ బాబోయ్, ఈ డాక్టర్ ఇడికెందుకు వచ్చినాడు? కొంపదీసి నా గురించి మొత్తం నిజం చెప్పినాడా ఏంది? అదీగాక ఈయనేందంత కోపంగా ఉన్నాడు నా పైన, గట్టి గట్టిగా అడుస్తున్నాడు. ఈయన వాలకం చూస్తుంటే ఈ డాక్టర్ మొత్తం నిజం చెప్పేసినట్టే ఉన్నాడు. ఓసై, మళ్ళేం తింగర పని చేసినావే? అల్లుడేంది నీ పైన అంత కోపంగా ఉన్నాడు? అదీగాక డాక్టర్ని కూడా ఎంబడి తీసుకొని వచ్చినాడు. ఏ స్వప్న, ఎందుకంత భయపడుతున్నావు? భయమా? అలాంటిదేం లేదన్నయ్యా. అసలు ఏమైందో నాకు కూడా ఏం అర్థమైతలేదు. నేనేమి తింగర పని చేసలేను. ఏమండి? నిన్నీ అమ్మో! అల్లుడు గారు, ఏంది మీరు చేసేది? స్వప్నని ఎందుకు కొట్టినారు? ఇది కనీసం డాక్టర్ని చూసిన తర్వాతనైనా తను చేసిన తప్పు ఒప్పుకుంటదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా తను ఏ తప్పు చేయనట్టే నటిస్తుంది. ఇంతకీ నా చెల్లెలు ఏం చేసింది? అది ఏ తప్పు చేసిందో మొత్తం వీడు చెప్తాడు. రేయ్, ఇంకేం చూస్తున్నావు? అసలు ఏం జరిగిందో A to Z మొత్తం వీళ్ళకి చెప్పు. డౌట్ లేదు, ఈ డాక్టర్ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పడానికి వచ్చినాడు. ఇంతకాయనకి డాక్టర్ మీద అనుమానం ఎట్లొచ్చింటది? ఎట్లొస్తే ఏముంది, ఈ రోజుతో నా పని అవుట్. నన్ను ఇంకా ఆ దేవుడు కూడా కాపాడలేడు. అసలు ఏమైంది డాక్టర్? మీరు కూడా ఎందుకు అట్లున్నారు? మీరందరూ నన్ను క్షమించాలి. మీరేం తప్పు చేసినారు? ఫస్ట్ మాకు అర్థమయ్యేలాగా చెప్పండి. చెప్పు. అసలు ఏమైందంటే, నిజానికి మీ కూతురు అసలు ప్రెగ్నెంటే కాదు. ఇన్ని రోజులు ప్రెగ్నెంట్ లాగా డ్రామా ఆడింది. ఏంది డాక్టర్ మీరు చెప్పేది? అంటే నా కూతురికి అబోర్షన్ కావడం? అసలు కడుపే లేనప్పుడు అబోర్షన్ ఎట్లయితుంది? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.